సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం, సుస్వాగతం. సభ్యులందరికీ నమస్కారం. ముందుగా మన గురువు గారైన పత్రిజీ అమ్మ స్వర్ణమాలంబకి స్వాగతం పలుకుతూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, హయ్యర్ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతో వారందరికీ స్వాగతం పలుకుతూ, మరియు మా గురువు గారైనటువంటి శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో వారందరికీ అనంత కోటి ప్రణామాలు తెలుపుకుంటూ ఈ సర్వం విశ్వమయం గ్రూప్ ని మొదలు పెడదాం. ఈరోజు మనకి రాధా మేడం గారు శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయం చెప్పబోతున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయం గ్రూప్ తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతూ. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయం. నిన్న మనము 12వ అధ్యాయంలో స్వామివారు తను తీర్థయాత్రలు చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని బయలుదేరుతూ కాశీకి చేరుకుంటారు. వారణాసి పట్టణానికి చేరుకున్నాక అక్కడ ఆయన అంతటి మహాపురుషుడే ఒక గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరుతారు. అక్కడి నుంచి ఆయన ఎలా మూవ్ అవుతారు అనే దాని గురించి నిన్నటి చరిత్ర మనము తెలుసుకున్నాము. అక్కడ ఆయన అట్లా శిష్యరికం తీసుకొని ఈ వేదాలు ఇలాంటివన్నీ శిష్యులకు నేర్పించుకుంటూ అలా పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ అక్కడ వెళ్తూ చివరిగా అక్కడ ఒక మాధవుడు అనే పేరు గల బ్రాహ్మణునికి తత్వాన్ని ఉపదేశిస్తారన్నమాట. ఇచ్చి ఆయన సన్యాసిగా ఆయనను స్వీకరిస్తారు. ఇది నిన్నటి చరిత్రలో మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు 13వ అధ్యాయం. వాయిస్ క్లియరా మేడం? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 13వ అధ్యాయం. ఈ 13, 14, 15వ అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించే విధానం గురించి ఉంటుంది. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మము పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అనేవి 4 ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలతో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే 4వ ప్రమాణము. ఇప్పటి వరకు మనము 12వ అధ్యాయాల వరకు చూసాం కదా. ఇప్పుడు 13, 14, 15 రాబోయే ఈ అధ్యాయాల్లో స్వామివారు ఏం చేస్తారు, తన శిష్యులకంట శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అనే 4 ప్రమాణాలను తీసుకొని వాళ్లకు తత్వాన్ని బోధిస్తూ ఉంటారంట. శృతి వినడము, స్మృతి అంటే తలుచుకోవడము, సదాచారము ఎలాంటి ఆచారాలను సన్యాసులు ఆచరిస్తారు, అట్లా ఆచరించి ఆత్మ సంతృప్తి అనేది ఎలా పొందుతారు అనేటివి ప్రమాణాలుగా తీసుకొని స్వామివారు వీళ్ళకి తత్వాన్ని బోధిస్తూ ధర్మ మార్గాన తీసుకొని వెళ్తారని చెప్తున్నారు. అంత నిర్దిష్టంగా వాటిని తెలిపి ఆచరించి కృతార్థాన్నొందరించి సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణీయమైన ప్రమాణము. ఇంతటి నిర్దిష్టమైన వాక్యాలు గాని ఇలాంటి ధర్మ బోధనలు గాని ప్రవచనాలు చెప్పాలంటే వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులే ఉండాలి, మళ్ళీ వాళ్ళు సత్పురుషులై ఉండాలి అనేసి చెప్తున్నారు. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్పాలి, ధర్మాన్ని కూడా స్వామివారి వద్దనే నేర్చుకోవాలని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశం ఇచ్చారు. స్వామివారు ఇంకా తనతో పాటు శిష్యులందరూ రెడీ అవుతున్నారు కదా. కిందటి అధ్యాయంలో మాధవుడు అనే బ్రాహ్మణుడితో పాటు చాలా మంది శిష్యులు ఆయనకి జాయిన్ అవుతూ వస్తున్నారన్నమాట. ఈ శిష్యులందరికీ ఆయన ధర్మార్థ కామ మోక్షాల గురించి వీటి గురించి
మళ్ళీ ఎలా ఉండాలి, సన్యాసులు ఎలా బ్రతకాలి అనే దాని గురించి క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ స్వామివారే వాళ్ళ శిష్యులకు ఉపదేశం ఇస్తున్నారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వ ఆపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆపదల నుండి గట్టెక్కించేవాడే సద్గురువు అని చెప్తున్నారు. 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గము తెలుపగలవాడు, ప్రసాదించగలవాడు. పురుషార్థాలకి ఉత్తమమైన మార్గాన్ని సద్గురువే చూపిస్తారని చెప్తున్నారు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే ఆ ఆశ్రమ విద్యను, ఆశ్రమ తత్వబోధాన్ని, అంటే ఆశ్రమంలో నివసించే విధానాన్ని స్వీకరించగలుగుతారు. అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో సధర్మాన్ని ఆచరించాలంటే సద్గురుని అనుగ్రహమే ప్రధానమైన ఆ అనుగ్రహమే శరణ్యము అని చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్రలోభాలకి మాయలో చిక్కుకోకుండా ఈ సన్యాస ధర్మాలను శ్రద్ధతో భక్తిగా ఆచరిస్తూ మళ్ళీ సుఖ దుఃఖాలను సమాన దృష్టితో చూస్తూ స్వధర్మాన్ని పాటిస్తూ ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? సద్గురు యొక్క అనుగ్రహమే దానికి కారణమవుతుంది. అంటే ఒక స్వామివారి శిష్యులకు అందరూ ఎలా, స్వామివారి శిష్యులు ఎలా వాళ్ళు స్వామి చెప్పిన ఆచారాలను పాటిస్తారంటే ఆయన సద్గురువు కాబట్టి, ఆయన తత్వంని బోధిస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇలా సన్యాస దీక్షలో ఇవన్నీ నేర్చుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ ప్రారంభం. శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురి చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వలన భ్రష్టుడనైన నేనే వెనుక కష్టాలను కొని తెచ్చుకున్నాను. ఆయన ఏమడుగుతున్నాడు? నామధారకుడు సిద్ధయోగిని ప్రతిసారి అడుగుతున్నాడు, స్వామి యొక్క లీలలు చెప్పండి, ఆయన అవతార విశేషాలను చెప్పండి అని కోరుకుంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? నాకు ఎంత విన్నా అని తనివి తీరటం లేదు, కాబట్టి నాకు ఒకసారి స్వామి యొక్క లీలలు మళ్ళీ చెప్పండి, నేను వినాలనుకుంటున్నాను, నేను అజ్ఞానంలో భ్రష్టుడనైపోయాను, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాను అని అడుగుతున్నాడంట. అజ్ఞాన అంధకారంలో దారి కనిపించకున్నా నాకు జ్ఞాన జ్యోతి అయి మీరే శ్రీ గురువుని చూపారు. నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నాకు మీరే స్వామి వారి యొక్క విశేషాలు, వింతలు ఇవన్నీ చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది, మీరే నాకు జ్ఞాన జ్యోతిని వెలిగించినట్టుగా ఉంది అని చెప్తున్నారంట. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. అసలు మీరు కాదు, మీ రూపంలో ఎవరు వచ్చారంటే స్వామివారే నన్ను అనుగ్రహించారేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్తున్నాడు. మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. ఇంత ఇంత అదృష్టం నాకు కలిగించారు, మీ రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్తున్నారు. కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి ఇచ్చినా ప్రత్యుపకారము చేయగలము. మీ బోధన వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది అని చెప్తున్నాడు. అంటే కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి, ఆయన ఆత్మ సంతృప్తి చెందుతుంది. స్వామివారు ఈ శ్రీపాద వల్లభుని యొక్క వింతలు, విశేషాలు, చరిత్ర చెప్తూ ఉంటే ఆయన చాలా పులకించిపోతున్నాడంట. ఆయన జన్మ సార్థకం అవుతుంది అని చెప్తున్నారు. దయతో శ్రీగురుడు ఎక్కడ వెళ్ళారు, ఏం చేశారో సెలవీయండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన శిష్యులందరినీ అది తత్వాన్ని బోధిస్తూ ఉపదేశం ఇస్తున్నారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన ఎక్కడెక్కడ తిరిగారు స్వామివారు, ఇలాంటి విషయాలు కూడా నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సుపై చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది, శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటి వారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది అని ఆ వివరాలు ఇలా చెప్పాడు. సిద్ధయోగి ఏం చేశాడు, ఇలా ఆయన అడుగుతున్నాడు కదా నామధారకుడు, శిష్యులను అందరినీ జమ చేసుకొని వాళ్లకు వేదాలు తత్వాన్ని బోధిస్తూ స్వామి ఎక్కడికి వెళ్ళారో చెప్పమన్నప్పుడు
ఆయన సిద్ధయోగి సంతోషించి నామధారకుడి తలపై చేయి పెట్టి, నామధారకుడా, నీ జన్మ ధన్యమైంది. నువ్వు నీ హృదయంలో స్వామి పాదాలను పెట్టుకున్నావు, అంటే అంత భక్తితో నువ్వు మునిగిపోయావు. కనుక నేను చెప్తాను, నువ్వు విని తరించు. ఇది విన్నవారికి కూడా వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది అని చెప్తూ సంతోషంగా స్వామివారి గురించి మళ్ళీ చెప్తున్నారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. స్వామివారు ప్రయాగం చేరుకున్నారు కదా, అక్కడ ఆయన మహిమ అందరికీ నలుమూలలా వ్యాప్తి చెందిందంట. ఆయనకు చాలా మంది శిష్యులు అవుతున్నారంట. వారిలో ముఖ్యుడు మాధవుడు. మొట్టమొదట ఆయన మాధవుడికే కదా, మాధవ శర్మ అనే బ్రాహ్మణుడికే కదా జ్ఞానోపదేశం చేసి ఏమంటారు, ఉపదేశం ఇచ్చారు. ఆయన శిష్యుల్లా చేర్చుకున్నారు. అట్లా ఆయన శిష్యుల్లో మొదటివాడు మాధవుడు అంట. మాధవుడు తర్వాత సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురు స్వామికి ముఖ్య శిష్యులంట. 7గురు ఈయనకి అందరికంటే చాలా ముఖ్యమైన శిష్యుల్లో 7గురు ఉన్నారంట. వారందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. వీరు సన్యాసం తీసుకున్నాక వీళ్ళ పేర్లు మార్పు చెందుతాయి అన్నమాట. వాళ్ళకి చివరన ఏమని వచ్చిందంటే సరస్వతి అనే ఒక బిరుదుని పెట్టారంట. శ్రీగురుడు మమ్ములను మరికొందరి శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశము తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరము చేరారు. ఆయన ఏం చేస్తారు, వాళ్ళ శిష్యులందరినీ తీసుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట. అన్ని పుణ్య క్షేత్రాలను, తీర్థాలను దర్శించుకుంటూ అలా తిరుగుతూ చివరికి ఆయన ఎక్కడ పుట్టారు, కారంజా అనే మహారాష్ట్రలో పుట్టారు కదా, అక్కడికి వచ్చేసారంట. ఆయన చెప్పాడు కదా 30 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చాడు కదా, అట్లా ఆ రకంగా ఆయన అన్ని తిరుగుతూ మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు. అప్పుడు ఆయన బయలుదేరేటప్పుడు వాళ్ళ అమ్మకి 2 కవల పిల్లలు పుడతారని చెప్పారు కదా. పుట్టిన తర్వాతనే స్వామివారు బయలుదేరుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 మగ పిల్లలు, ఇంకొక ఆడపిల్ల కూడా పుడుతుందని స్వామి చెప్తాడు కదా. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఆయన వెళ్ళగానేనంట వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ చాలా సంతోషించారంట. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వామివారు వచ్చారనేసి వెళ్ళి దర్శించుకున్నారంట. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు. వీళ్ళందరూ ఏం చేశారు, స్వామిని చూసి ఆయన దర్శనం చేసుకొని మా ఇంటికి భిక్షకు రండి స్వామి అని, భోజనానికి రమ్మని పిలుస్తున్నారంట. శ్రీగురుడు అందరి ఆహ్వానాలను అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. చూసారా, స్వామివారు ఏం చేశారు, అక్కడ అందరు ఎవరు పిలిచినా అని అందరి ఆహ్వానాన్ని అంగీకరించారంట. అందరింటికి వెళ్ళారంట. ఒకే సమయంలో అనేక రూపాలలో అందరిళ్ళలోకి భిక్ష చేయడానికి వెళ్ళారంట. ఎక్కడ చూసినా అక్కడ స్వామి ఉన్నారంట వివిధ రూపాలలో. అందరూ ఆ లీలాకాశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడనే భగవద్ అవతారం అని గుర్తించారు. ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఎవరింట్లోకైనా అందరిళ్లలో స్వామి ఉన్నారంట. అందరింటికి వెళ్ళారు, అందరిళ్లలో భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ఇదేం విచిత్రం, ఇదేం వింత అని అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన సాక్షాత్తు భగవంతుడే అని గుర్తించారంట. ఒక రోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. మళ్ళీ తల్లిదండ్రులకు ఏ రకంగా స్వామివారు శ్రీపాద వల్లభులుగా దర్శనమిచ్చారంట. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమయ్యింది అని చెప్పింది. స్వామివారు శ్రీపాద రూపంలో దర్శనం ఇవ్వగానే ఆమెకి ఆమె పూర్వజన్మ గుర్తుకు వచ్చిందంట. అప్పుడు ఆ పూర్వజన్మలో ఆమె ఏం కోరుకుంది, స్వామివారే మళ్ళీ తనకు పుత్రుడుగా కలగాలని కోరుకుంటుంది కదా. అది గుర్తుకొచ్చి భర్తకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మనము స్వామివారి ఆదేశం ప్రకారంగానే శని ప్రదోష పూజ కూడా చేశాం కదా,
ఆ కోరిక నెరవేరింది, నా జన్మ సార్థకమైంది అని చెప్తుంది. అప్పుడు ఆ సమయంలోనంట ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. పూర్వజన్మలోనంట వీళ్ళిద్దరు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, స్వామివారి తల్లిదండ్రులు ఇద్దరు సంసార బంధం నుండి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని కోరుకున్నారంట. అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోన 42 తరాల వారు తరిస్తారు. ఆ కులం అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఏం చెప్తున్నాడంట, అప్పుడు వాళ్ళు అలా కోరుకొని సంసారం నుండి మమ్మల్ని, సంసార బంధం నుండి బయటికి తీసుకురండి స్వామి, మమ్మల్ని ఉద్ధరించండి అని కోరుకున్నప్పుడు స్వామివారు వాళ్ళకి ఎలాంటి అభయం ఇచ్చారంటే, ఏ వంశంలో అయితే ఉత్తముడైన సన్యాసి అయితే జన్మిస్తాడో ఆ వంశంలో అంటే 42 తరాలు ఉద్ధరించబడతాయంట. ఆ కులాన్ని అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందంట. అంటే వాళ్ళందరికీ ఆ చనిపోయాక బ్రహ్మలోకములో వెళ్తారన్నమాట వాళ్ళందరూ. అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకము పొందుతారు. నరకంలో ఉండి ఎవరైతే బాధలు అనుభవిస్తారో వాళ్ళ పితృదేవతలు, వాళ్ళు కూడా వాళ్ళకి బ్రహ్మలోకంకి చేరుకుంటారని చెప్తున్నారు. మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మ పదము లభిస్తుంది. నేను మీ కులంలో పుట్టాను గనక మీ వంశస్థులందరికీ కూడా బ్రహ్మపదం అనేది లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు. స్వామివారు చెప్పారు కదా, ఆయన తర్వాత ఇంకొక నలుగురు పిల్లలు పుడతారు, ఒక నలుగురు అబ్బాయిలను ఒక అమ్మాయి పుడుతుందని చెప్తారు కదా. వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళందరూ అంట పూర్ణాయుష్మంతులై అంటే సంపూర్ణమైన ఆయుష్ గలవారై అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటారు అని చెప్తున్నారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. అంటే మీరు మీ పిల్లలను మన్మళ్ళను మన్మరాళ్ళను అందరినీ మీరు చూస్తారు అని చెప్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులకి. చివరి దశలలో క్షేత్రాలన్నిటిలోనూ ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. స్వామివారు చెప్తున్నారన్నమాట వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, తల్లిదండ్రులకు చెప్తున్నారన్నమాట. మీరు చివరి మీ లాస్ట్ చివరి దశలో అంట ఎక్కడికి వెళ్తారు మీరు, కాశీ క్షేత్రానికి చేరుకుంటారు అని చెప్తున్నారు. మీకు ఎట్టి చింత అవసరము లేదు అని అభయం ఇచ్చారు. వాళ్లకు ఎలాంటి బాధ దిగులు ఏమీ ఉండదు. మీరు ఆ పుణ్య పుణ్యక్షేత్రమైన కాశీలోనే చివరికి అక్కడికి వచ్చేస్తారు, మీరు అక్కడే ఉంటారు అనేసి అభయం ఇచ్చారంట. అప్పుడు పూర్ణాశ్రమంలో స్వామి వారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. ఇప్పుడు స్వామివారు ఆయన తర్వాత ఇంకా నలుగురు పుత్రులు కలుగుతారు, ఒక అమ్మాయి కూడా వస్తుందని చెప్పాడు కదా వాళ్ళ తల్లిదండ్రులకి. ఇంకా ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పేశారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది ఏంటి, మీరు పిల్లలను చూస్తారు, మన్మళ్ళని చూస్తారు, మీ పిల్లలు ఆయుష్ పూర్తిగా సంపూర్ణ ఆయుష్తో ఉంటారు, తర్వాత అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు, మీ చివరి దశలో మీరు కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటారు అని ఒక అభయం ఇస్తారు కదా. ఇప్పుడు అక్కడ ఒక సోదరి ఉంది, స్వామి సోదరి. ఆమె పేరు ఏంటంటే రత్న. ఆమె స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఆమె అడుగుతుంది, నన్ను కూడా ఈ సంసార తాపత్రయంను తొలగించండి, నాకు కూడా ఈ సంసార బంధం నుండి విముక్తిని కలిగించండి, నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటాను స్వామి అని ప్రార్థించిందంట. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతి సేవ వల్లనే మోక్షము లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి, కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు, గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నారు. ఏం చెప్తున్నాడంట స్వామి, వాళ్ళ చెల్లెలు వచ్చి నాకు కూడా సంసార బంధం నుండి విముక్తి ప్రసాదిస్తే నేను కూడా వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను కదా అని వాళ్ళ స్వామిని ప్రార్థిస్తే ఆయన ఏం చెప్తున్నాడు నవ్వుకుంటూ, స్త్రీలకేంటి పతి సేవయే మోక్షం అంట. మీ కోరికలు నెరవేరాలంటే మీరు ఏం చేయాలంటే భర్తనే పరమేశ్వరుడిగా భావించి ఆయననే సేవించుకోవాలి, అది గృహిణులకు ఒక్కటే మార్గం అని వేదం కూడా చెప్పిందని చెప్తున్నారు. అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏంటో తెలపండి అని కోరింది. స్వామివారిని ఏమంటుందంట, మీకు అన్నీ తెలుసు,
మీరు త్రికాలజ్ఞులు, మీరు అన్ని చెప్పగలరు, మీరు ఏమంటారు దివ్య దృష్టితో అన్ని చూడగలరు, చెప్పగలరు కాబట్టి నా ప్రారంధం ఎలా ఉందో, నేను ఎలాంటి కర్మలు చేసుకున్నానో, నా భవిష్యత్ ఏంటో, నా భవిష్యత్ ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి స్వామి అని కోరిందంట. శ్రీ గురుడు, నీ సంస్కారము తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు. అందువలనే ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఆమె ఫ్యూచర్ చెప్పమని అడిగింది కదా, ఆమె అప్పుడు స్వామి చెప్తున్నాడంట, నువ్వు పూర్వజన్మలో ఏం చేశావంటే పుణ్య దంపతులకు తగవు పెట్టి, అంటే ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేశావు, గొడవలు పెట్టించి వాళ్ళు విడిపోవడానికి ఈమె కారణమైందంట. అందువలన ఆ ఆ పాపం ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నీ భర్త ఏం చేస్తాడంటే నిన్ను విడిచిపెట్టేసి సన్యాసి అవుతాడంట, సన్యాసం తీసుకుంటాడంట. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు, అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. ఇంకా ఆమె ఇదొకటే కాకుండా ఇంకేం చేసింది, పూర్వజన్మలో ఒక ఆవునంట కొట్టి చంపేసిందంట. చనిపోవడం వల్ల ఈమెకు ఒక ఆ కర్మ అంటుకుంది. అదేంటంటే ఈ జన్మలో ఈమెకి కుష్ఠరోగం వస్తుందంట. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకుంది. ఆమె ఇంకా భయపడిపోయిందన్నమాట. స్వామివారు ఇలా ఆమె ఫ్యూచర్ చెప్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఈమె కుష్ఠరోగం వస్తుందని చెప్పేసరికి భయపడి స్వామి వారి పాదాల మీద పడి ఏడుస్తూ, నన్ను కాపాడండి స్వామి, నన్ను రక్షించండి అని వేడుకుందంట. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగము పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశన క్షేత్రానికి వెళ్ళు. ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఈమె ఏడ్చింది కదా, నన్ను అనుగ్రహించండి స్వామి అని అన్నప్పుడు స్వామి ఆమెను ఓదార్చి ఏం చెప్పాడంట, నా అనుగ్రహం వలన నీకు ఈ రోగం ఎప్పుడు వస్తుంది, వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నువ్వు ఇంకా ముసల్దాన్వి అయిపోతావు కదా, ఆ క్షణంలో అప్పుడు ఆ చివరి దశలో నువ్వు ఈ రోగాన్ని అనుభవిస్తావు. కానీ అప్పుడు నీకు నా దర్శనము మళ్ళీ కలుగుతుంది, నేను దర్శనం ఇస్తాను. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది అని చెప్తున్నాడు స్వామి. నీకు కుష్ఠరోగం పొడచూపగానే, నీ కుష్ఠరోగం తగ్గగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశన క్షేత్రానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు, పాప వినాశన క్షేత్రానికి వెళ్ళమన్నాడంట, భీమా నది తీరంలో. అమరజా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పాడు. ఎక్కడుందంట అది, అమరజా నది సంగమం దగ్గర ఉందంట. శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు. ఇలా అన్ని చెప్పేసి ఆమెకు ఆమె అడిగింది కదా, భవిష్యత్ ఏంటో చెప్పండి స్వామి మీకు అని అడిగితే, స్వామి ఇలా చెప్పేసరికి ఆమె భయపడి ప్రార్థిస్తే ఆమెకి ఏమేమి జరుగుతాయో చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ శిష్యులను తీసుకొని స్వామివారు ఎక్కడికి వెళ్ళారు, గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికాకి బయలుదేరారంట. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. ఏమంటారంట, ఈ గోదావరి నదిని వృద్ధగంగా అంటారంట. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ సిద్ధయోగి నామధారకుడికి చెప్తున్నాడు, స్వామివారు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఎక్కడికెక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పమన్నాడు కదా. అయితే ఇక్కడ ఆయన గోదావరి నదికి వచ్చిండు కదా, అక్కడ ఆ గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తాను విను అని అంటున్నాడు. పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. పూర్వపు రోజుల్లో అంట మునులు వీళ్ళ తపస్సు ఎలా ఉండేదంటే, భూమి మీద ఇట్లా వడ్లు చల్లగానే ఆ రోజే పంట పండేదంట. అంతటి గొప్పవాళ్ళు ఋషులు మునులు ఉన్నారు కదా మన దేశంలో, అది చెప్తున్నారు. ఒక రోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఆయన మనకందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు అనేసి అనుకున్నారంట. ఇప్పుడు గోదావరి నది గురించి చెప్తున్నారు. ఆ నదికి ఆ పేరు ఎట్లా వచ్చింది, అసలు ఏంటి
ఒక వృద్ధ గంగ దగ్గర జరిగిన స్టోరీని చెప్తున్నారు. మునులందరూ ఏం చేస్తున్నారంట, పూర్వము భూమి పైన వడ్లు జల్లి వాళ్ళ తపో శక్తి మహిమ వలన అక్కడే పంట పండుతున్నాయంట. వడ్లు చల్లగానే అవి పంట పండించుకుంటున్నారంట. అయితే వీళ్ళు అప్పుడు గౌతమ మహర్షి ఏం చేస్తాడు, వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో అక్కడున్న మునులందరూ సమావేశమయ్యారంట. అయ్యి వాళ్ళు ఏమని సంకల్పం చేసుకున్నారంటే, ఆ ఈయనతోటి మనము గంగను భూమిలోనికి తీసుకొని రావాలి. భూమిపైకి గంగను తీసుకొని రావాలంటే ఒక చిన్న సంకటం కలిగించాలి గౌతమ మునికి అని ఒక ప్లాన్ వేసుకున్నారంట మునులందరూ. జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది. ఆ అప్పుడు గంగా భూమి మీదకి వచ్చింది అనుకో, అక్కడ ఉన్న జీవులన్నిటికీ కూడా సద్గతి ప్రాప్తిస్తుంది కదా అని అనుకుంటున్నారంట. ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. గౌతమ ముని గంగను భూలోకానికి తీసుకురాగలడు కాబట్టి మనం ఒక చిన్న సంకటం కలిగించాలి అనేసి మునులందరూ మాట్లాడుకున్నారంట. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతమ ముని పంట చేనుపైకి తోలారు. ఏం చేశారంట వీళ్ళు, ఎట్లాగూ గంగను భూమి మీదకి తీసుకురావాలంటే అక్కడ ఏదో ఒకటి ఉపాయం చేయాలి. అప్పుడు ఈ మునులందరూ ఏం చేశారు, ఒక ఆవును ఒక దూడను దర్భలతో గడ్డితో తయారు చేశారంట. తయారు చేసి మళ్ళా వాళ్ళ తపశ్శక్తితో వాటికి ప్రాణం కూడా పోసారంట. పోసి ఎక్కడ పంపించారు వాటిని, గౌతమ ముని పంట చేనుపైకి పంపించారంట. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు. అప్పుడు స్వామివారు గౌతముని ఏం చేస్తున్నారు, అనుష్ఠానం చేసుకుంటున్నారంట. అప్పుడు చూశాడంట, ఆయన ఎక్కడైతే పంట పండిస్తున్నాడో అక్కడ ఆవు దూడ రావడం చూసి ఆయన చేతిలో ఉన్న దర్భతోటి దాన్ని అట్లా కదిలిచ్చాడంట. అప్పుడు వెంటనే ఆవు మరణించింది. స్వామివారు తన దర్భను ఇలా విసిరివేయగానే ఆవు అంట చనిపోయిందంట అక్కడ. అప్పుడు గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆవు చనిపోయింది కదా, ఆవు చనిపోతే గోహత్య చేసిన పాపం అంటుకుంది ఇప్పుడు గౌతమ మహామునికి. అప్పుడు ఆయన ఏం చేయాలి, దీనికి ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమి మీదకి తీసుకొని రావాలి, అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గంగను భూమి మీదకి తీసుకొని రావాలి, అందులో స్నానం చేస్తే ఈయనకు ప్రాయశ్చిత్తం కలుగుతుందనేసి చెప్పారంట. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదికి తెచ్చాడు. చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే, గౌతమ ముని ద్వారా గంగను భూమి మీద తీసుకొని రావాలంటే ఒక చిన్న ఉపాయాన్ని మునులందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే ఆవును దూడను తయారు చేసి వాటికి ప్రాణం పోసి గౌతమ ముని యొక్క పంట చేను దగ్గర పంపిస్తే అది ఆయన చూసి దాన్ని చంపడం వలన ఆయనకు గోహత్య చేసిన పాతకం చుట్టుకుంటుంది కాబట్టి దాని నుంచి ఆయన బయటికి రావాలంటే గంగను భూమి మీద తీసుకొచ్చి మళ్ళీ అందులో స్నానం చేయడం వల్ల ఆయన పవిత్రుడు అవుతారని ఇలా ఒక ఏమంటారు మాయ చేశారన్నమాట. అందుకే దీనిని గౌతమి అంటారు. ఇది ఏ గోదావరి, ముందు దీన్ని ఏమని పిలిచేవారంట, గోదావరి నదిని గౌతమి అని అన్నారంట. ఇది కూడా గంగా అంత పవిత్రమైనది, ఇది కూడా గంగా నది అంత పవిత్రమైందంట. శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. శ్రీగురుడు ఏం చేస్తున్నారు, అన్ని క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడికి వచ్చారంట, త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన నది యొక్క 2 తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. అక్కడి నుంచి బయలుదేరుతున్నారంట స్వామివారు. ఈ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. మళ్ళీ ఇంకో క్షేత్రానికి చేరుకున్నారంట స్వామివారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. అక్కడ ఒక సన్యాసి ఉన్నారంట, ఆయన పేరు మాధవారణ్య స్వామి అంట. ఆయన ఎవరు, నరసింహస్వామి అవతారాన్ని పూజిస్తున్నారంట. ఒక రోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీ గురుని దర్శనం అయ్యింది. ఈ స్వామికి ఎవరు దర్శనం ఇచ్చారంట,
శ్రీగురు శ్రీపాద వల్లభుల వారు దర్శనమిచ్చారంట. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు. మా దర్శనం వల్ల మీ సేవ ఫలించింది కనుక ఇక నుండి ఆత్మాభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తన దివ్య దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, స్వామివారు తీర్థక్షేత్రాలు దర్శిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సన్యాసి ఆయనకు కనిపించారంట. ఆయన ఏంటి, నరసింహ అవతారాన్ని పూజ చేస్తూ ఉంటే ఆయనకు శ్రీపాద వల్లభుల వారి దర్శనం జరిగిందంట. అప్పుడు ఆయన స్వామివారిని సాష్టాంగ నమస్కారం చేసి, మీరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామియే మీరు అని ఆయన అంటే, అప్పుడు స్వామి అన్నారంట, అవును, నా దర్శనం వల్లనే నీ జన్మ ధన్యమైంది, నన్నే ధ్యానిస్తూ ఉండు అని చెప్పారంట. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురువు సార్వభౌమ, మీకు జయము జయము జయము. నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు. మీ పాద దర్శనం వలన కృతార్థుడనయ్యాను. ఏమన్నాడు, స్వామి వారిని పొగుడుతున్నారనమాట, స్తుతిస్తున్నాడంట. ఏమని స్తుతిస్తున్నాడు, మీరెవరో కాదు, మీరు నరుడులా మానవుల్లా కనిపిస్తున్నారు గాని మీరు త్రిమూర్తి స్వరూపులు, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పరమేశ్వరుడే మీరు అని చెప్పేసి పొగుడుతున్నాడంట. మీకు జయము జయము స్వామి, మిమ్మల్ని చూసినాక నా జన్మ ధన్యమైంది అనేసి అంటున్నాడంట. శ్రీగురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనము లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. ఈయన మాధవ శర్మ, ఆయన మాధవారణ్య నిత్యము నరసింహస్వామిని పూజిస్తూ ఉండేవాడు కాబట్టి నీకు మా దర్శనం లభించింది అని చెప్తున్నారు. నీకు శాశ్వతంగా బ్రహ్మపదం లభిస్తుందని ఆశీర్వదించారంట. ఆయన అక్కడ తన శిష్యులను ప్రతి చోట చూడండి, స్వామివారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శిష్యులకు మంత్రోపదేశం చేయడం గాని, మళ్ళా అక్కడ ఆయన శిష్యులు ఆయనతో పాటు తీసుకొని వెళ్ళడం గాని, అక్కడ వాళ్ళకి ఆయనకు దర్శనం ఇవ్వడం గాని, ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారన్నమాట స్వామి. తర్వాత శ్రీగురుడు వాసరా బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. శ్రీగురుడు ఏం చేశారంట, అక్కడ గోదావరి నది నుంచి ఇంకా ప్రయాణం కొనసాగిస్తూ వాసర బ్రహ్మేశ్వర క్షేత్రంకు వచ్చారంట. అక్కడ స్వామి తన శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారంట. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అక్కడ ఏం జరిగింది, స్వామివారు అక్కడ స్నానానికి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు కనిపించాడంట. ఆయన అసలు తీవ్రమైన కడుపు నొప్పితోటి బాధపడుతూ ఉన్నాడంట. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఇతను చూడండి, వింత జబ్బు, భోజనం చేస్తే చాలంట, అన్నం తింటే చాలంట, ఆయనకు ప్రాణం పోయేంత పని అవుతుందంట. అసలు ఆ కడుపు నొప్పి భరించలేడంట. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 రోజులు అయ్యింది. ఆయన భోంచేసి కూడా ఒక 1 రోజులు అయిపోయిందంట. నెల కిందట తిన్నాడంట. ఆయనకు అన్నం తింటే చాలు కడుపు నొప్పి స్టార్ట్ అవుతుందంట. అలా బాధ భరించలేకపోతున్నాడంట. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 1 రోజుల తర్వాత కూడా ఆయన భోజనం చేసిందంట. అప్పుడు కూడా కడుపు నిండా తినేసరికి ఇంకా కడుపు నొప్పి విపరీతంగా అయిపోయిందంట. అన్ని జీవులకు ఆధారమైన అన్నము సరిపడకుండా వచ్చా కనుక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. మానవులుగా పుట్టాం కదండి మనం అందరము, మన మనుషులమైన జీవులైన అన్నిటికీ అన్నం అనేదే కదా ఆధారము. బ్రతకడానికి అన్నమే కదా ఆధారం. కాబట్టి నాకేంటి వింత జబ్బు, అన్నం తింటే నాకు కడుపు నొప్పి కలుగుతుంది, ఇది ఏంటి అసలు, నేను ఏం చేశాను అసలు, నాకు అన్నం ఎందుకు పడట్లేదు అనేసి ఆయన ఆలోచించుకుంటూ, ఇంకా నేను ఉండడం వ్యర్థం అనేసి నేను చనిపోతాను అనుకొని ఆయన
మరణించడమే మేలు అనుకుంటే ఏం చేసిండు, గోదావరిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడంట. అతడు తన మెడకొక్క బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదేమో, అతిథులను ధిక్కరించానేమో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఏం చెప్తున్నాడు, ఇంకా ఆయన గోదావరిలో పడి చనిపోదామని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు అతను మెడకు ఒక బండరాయిని కట్టుకున్నాడంట. కట్టుకొని ఆయాసపడుతూ చివరిగా ఆ గోదావరి నది దగ్గరికి వెళ్ళేసి శివుడిని స్మరించుకున్నాడంట. పరమేశ్వరుని నమస్కరించి అక్కడ ఏం చెప్తున్నాడు, స్వామితో మాట్లాడుతున్నాడని, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదేమో, నేను పూర్వజన్మలో ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు ఏమి చేయలేదేమో, భోజనం పెట్టలేదేమో, అతిథులను ధిక్కరించానేమో, అంటే తన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారు కదా, వాళ్ళను ఆదరించకుండా ధిక్కరించానేమో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను, కాబట్టే నాకు ఈ జన్మలో బ్రతుకు చాలా భారంగా ఉంది. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందు వల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. పూర్వజన్మలో నేను ఎలాంటి పుణ్యము చేయలేదు కాబట్టి నేను ఈ కర్మ అనుభవిస్తున్నానేమో అనేసి బాధపడుతున్నాడంట. కొంచెం కూడా నాకు పుణ్యం అనేది లభించలేదేమో ఈ జన్మలో అనేసి ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు కదా, శివుడితోటి మాట్లాడుతున్నాడు, శివుణ్ణి ప్రార్థిస్తూ. బ్రాహ్మణుల జీవనమే బ్రాహ్మణుల జీవనము, పశువుల గ్రాసము అపహరించాను, నమ్మిన వారికి ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించాను, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధువరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకు ఎందుకు వస్తుంది. ఇంకా ఆయన చనిపోదామని డిసైడ్ అయిపోయాడు కదా, ఆయన మదిలో ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూడండి. ఏమేం చెప్తున్నాడు, బ్రాహ్మణులకు జీవనమో లేకపోతే పశువులకు గ్రాసము, అంటే బ్రాహ్మణులకు పశువులకు వీళ్ళందరికీ గ్రాసము ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని అపహరించానేమో, దొంగిలించానేమో, నమ్మిన వారికి ద్రోహం చేశానేమో, తల్లిదండ్రులను అవమానించానేమో, ఎన్నో జీవులకు నివాసమైన వనానికి అన్ని పశువులు ఉంటాయి కదా, అవన్నీ నివసిస్తుంటాయి కదా, అలాంటి వనానికి నేను నిప్పు పెట్టానేమో, తల్లిదండ్రులను విడిచేసి తల్లిదండ్రులను పట్టించుకోకుండా భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానేమో, అంటే మృష్టాన్న భోజనం అంటే తీపి పదార్థాలు తినడము, విందు భోజనం అలాంటివి తల్లిదండ్రులను విడిచిపెట్టి తిన్నానేమో, లేక వధువరులను చంపానేమో, భార్యాభర్తలను చంపానా, ఏం చేశానేమో నేను ఇలాంటి ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది స్వామి అని బాధపడుతున్నాడంట. అసలు అన్నమే తినకుండా ఉండగలిగే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది నాకు అని బాధపడుతున్నాడంట. లేకపోతే ఈశ్వరుని భక్తితో లేదేమో, ఈశ్వరుణ్ణి భక్తితో అంట పూజించలేడేమో అనేసి అనుకుంటున్నాడంట. లేకపోతే సద్గురువును నిందించానేమో, ఇంకా ఏమేమనుకుంటున్నాడు, స్వయంగా పరమేశ్వరుణ్ణి నేను అసలు పూజించలేకపోయానా, లేదంటే గురువుని నిందించానా, లేకపోతే నన్ను దైవం ఎందుకు అనుగ్రహించడం లేదు అని పరితపించి ఇంకా నది దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఇన్ని అనుకుంటున్నాడంట, ఏమేం కర్మ చేసుకున్నాను, పూర్వజన్మలో ఎలాంటివి పుణ్యాలు నేను చేయలేదేమో అనేసి ఒకటి తర్వాత ఒకటి అన్ని ఆయన మదిలో అన్ని ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయన్నమాట. సరిగ్గా ఆ సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. కరెక్ట్ గా ఆయన అట్లా అనుకుంటూ ఇంకా చనిపోదామని అక్కడికి వెళ్ళేసరికి ఆ సమయంలోనే శ్రీగురుడు అక్కడికి వచ్చాడంట, శిష్యులతో కలిసి వచ్చారంట. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. స్వామివారు తన శిష్యులతో తిరుగుతున్నారు కదా, శిష్యులకు చెప్పారంట, వెళ్ళి ఆ బ్రాహ్మణుని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పారంట. నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. శిష్యులందరూ కలిసి అతన్ని తీసుకొని వచ్చారంట, స్వామి దగ్గరికి తీసుకొచ్చారంట. అప్పటికే ఆయన నీటిలో పడిపోయాడంట. ఆయన తీసుకొని వస్తుంటే స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా నీవెందుకు ఇలా పాల్పడుతున్నావు. ఏం చెప్తున్నాడు, ఆత్మహత్య చేసుకోవడము మహాపాపం అని నీకు తెలీదా, నువ్వెందుకు
ఇలాంటిది ఇలా ఈ పని చేయడానికి నిర్ణయించుకున్నావు అని అడుగుతున్నారంట స్వామివారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడో చూడండి. స్వామి, నన్ను ఈ విషయం అడిగిన మాత్రము ప్రయోజనం ఏముంది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించలేని బాధ కలుగుతుంది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనం ఉన్నదా అని చెప్పి కన్నీరు కార్చారు. ఏం చెప్తున్నాడో చూడండి. స్వామి, ఈ ఈ విషయం అడిగినారు కదా నన్ను, నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నానని మీరు అడుగుతున్నారు కదా, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలని. అయితే నేను వారానికో నెలకో ఎప్పుడో ఒకసారి భోజనం చేసినా అని నేను అసలు భరించలేకపోతున్నా. నాకు కడుపులో విపరీతమైన బాధ కలుగుతుంది. నేను బతికుండడం కూడా వేస్టే కదా, నేను జీవించడము భూమికే భారం కదా అనేసి అంటున్నాడంట. అని చెప్పి ఏడుస్తూ స్వామి దగ్గర ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటున్నాడంట. శ్రీ గురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. స్వామివారు ఏం చెప్పారంట? క్షణంలో నీ బాధ పోతుంది, నీకు కడుపు నొప్పితో బాధపడుతున్నావు కదా, ఆ బాధ నువ్వు బాధకు తగ్గ ఒక ఔషధం ఇస్తాను, నేను ఒక మందునిస్తాను, నీకేమీ భయం లేదు. ఫస్ట్ నువ్వు భయం లేకుండా రుచికరమైన భోజనం తిను అని చెప్తున్నారంట. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. ఈ బ్రాహ్మణుడు స్వామివారిని ఇంకా నమ్మి నమస్కారం చేస్తుంటే ఆయన పక్కన ఎవరు ఉన్నాడంట? అక్కడ ఆ గ్రామంలో ఉన్న ఒక అధికారి ఉన్నాడంట, గ్రామాధికారి కూడా అక్కడికి వచ్చాడంట. ఆయన కూడా స్వామివారిని చూసి నమస్కారం చేసుకుంటున్నారంట. శ్రీగురుడు అప్పుడు అడుగుతున్నారంట, నీవెవరు, ఎక్కడుంటావు అని ఆ గ్రామాధికారిని అడిగారంట. స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌడిన్యాస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానము కాంచీపురము. కేవలం భుక్తి కోసము ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. ఈయన ఒక గ్రామాధికారి అంట. ఎవరైతే ఈ బ్రాహ్మణుని పక్కన వచ్చి ఇదంతా చూస్తున్నారు కదా, ఆయన అడుగుతున్నారు స్వామివారు, నువ్వెవరు, ఎక్కడుంటావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడంట, ఆ గ్రామాధికారి ఆయన పేరు అన్ని చెప్తున్నాడు. ఆయన పేరేంటి? సాయం దేవుడు అంట. కౌడిన్యాస గోత్రము, ఆపస్తంభ శాఖ, వాళ్ళ శాఖ అన్ని చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఆయన ఎక్కడ? కాంచీపురంలో ఉండేవాడంట. కేవలం భుక్తి కోసము ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాడు. ఆయన ఆ పోషణ కోసమనే ఆయన ఒక యువనరాజు దగ్గర పనిచేస్తున్నాడంట. సంవత్సరం నుండి అక్కడే ఆయన దగ్గర పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షము తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనము తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలను. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయ్యింది అని స్వామివారిని స్తుతించాడంట. ఏం చెప్తున్నాడో చూడండి. సాయం దేవుడు ఆయన ఒక పని కోసము పని చేసుకుంటూ బతుకుదామని ఒక యవనరాజు దగ్గర ఒక సంవత్సరం నుండి పనిచేస్తున్నాడంట. ఆయన అక్కడ వెళ్తూ వెళ్తూ అక్కడ స్వామివారిని చూసి అక్కడ వచ్చాడంట. అక్కడ వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. గంగలో మునిగితే పాపాలు పోతాయి అంటారు కదా, అలా గంగలో స్నానం చేస్తేనే పాపాలు పోతాయి, లేదంటే ఏదన్నా ఆ తీర్థయాత్రలకు దర్శనానికి వెళ్తే అక్కడ ఏదైనా మంచి జరుగుతుంది అనేసి తిరుగుతూ ఉంటారు కదా. ఇలా అన్ని విశ్వమంతా తరింపజేయడానికి వచ్చిన అవతారంలా మీరున్నారు. మిమ్మల్ని చూసినంత మాత్రాన్నే నాకు అంతటి అదృష్టం కలిగింది అనేసి ఆయనను పొగుడుతున్నారంట స్వామివారిని సాయం దేవుడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయం దేవా, నేను ఒక మాట చెబుతాను విను. ఏం చెప్తున్నారో చూడు స్వామివారు. నీకొక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితనిని తీసుకుని వెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. ఏం చెప్పారు సాయం దేవుడికి? ఈ బ్రాహ్మణునికి ఒక ఉదరశూల రోగం ఉంది, కడుపుకు సంబంధించిన అనారోగ్యం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈయనను తీసుకెళ్ళు,
తీసుకెళ్లి ఈయనకి మంచి విందు భోజనము ఏర్పాటు చేయి, అదే ఈయనకు ఒక మందు అని చెప్తారన్నమాట. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు బాధ భరించలేక ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. మళ్ళీ ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంటుందేమో అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక నెల రోజుల తర్వాతనే అన్నం తిన్నందుకే ఈయన చనిపోవాలని కడుపు నొప్పి భరించలేక ఇంత బాధపడ్డాడు కదా, మళ్ళీ ఇతను తీసుకెళ్లి నేను మంచి విందు భోజనం పెట్టమని చెప్తున్నారు. ఇలాంటి భోజనం పెడితే మళ్ళీ ఈయన చనిపోయాడు అనుకో, అప్పుడు నాకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కదా అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామి నమ్మి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనము పరమౌషధము. నీవు సంకోచింపక ఇతనికి తీసుకువెళ్లి అలాంటి భోజనం పెట్టు అన్నారు. మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారు? ఈయనకి అయితే ఈయన చనిపోతాడు అని చెప్పేసరికి నేను ఇంకో విషయం చెప్తా విను. ఇంకొక మంచి మందు ఉంది. అదేంటంటే ఈయనను నన్ను మించిన వైద్యుడు లేడు కాబట్టి ఈయనకి ఏం చేస్తామంటే తీసుకెళ్లి పరమాన్నం పెట్టు, గారెలతో కూడిన భోజనము ఈయనకు పరమ ఔషధము. మళ్ళీ విందు భోజనమే చెప్తున్నారు స్వామి. నీవు సంకోచింపక ఇతను తీసుకొని వెళ్ళు, ఇలాంటి భోజనాన్ని పెట్టు అని చెప్పాడంట. ఇంకా నువ్వు ఎలాంటి సందేహాలు పెట్టుకోకు, నేను చెప్పినట్టే విన్ను, నన్ను మించిన వైద్యుడే లేడు, ఇతను తీసుకెళ్లి పరమన్నము గారెలతో భోజనం పెట్టు అని చెప్పారంట. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని గుడి భిక్షకు ఆహ్వానించారు. సాయం దేవుడు ఏం చేశారు? సరే స్వామి వారు చెప్పినట్టుగా ఆ స్వామి మీరు చెప్పిన మాటను నేను శిరసా వహిస్తాను అని చెప్పి నమస్కారం చేసి శ్రీ గురుని కూడా ఏం చెప్పారు? మీరు కూడా రండి, మీ శిష్యులను తీసుకొని నా వద్ద భిక్షకు రండి స్వామి అని ఆహ్వానించాడంట. అప్పుడు శ్రీ గురునితో పాటు అందరూ సాయం దేవుని ఇంటికి వెళ్లారు. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీ గురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు. ఇక్కడ స్వామి వారిని, శిష్యులను, వీళ్ళందరినీ భోజనానికి పిలిచాడంట సాయం దేవుడు అని ఆయన పిలిచి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ దంపతులు ఇద్దరు ఏం చేశారు? రంగవల్లులతోటి ఇల్లంతా తీర్చిదిద్దారంట. మళ్ళీ అక్కడ అతిథులందరినీ కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలన్నీ చదువుతున్నారంట. అన్ని ఉపచారాలతోటి స్వామివారిని పూజిస్తున్నారంట. శ్రీ గురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు. స్వామివారు చాలా సంతోషపడ్డారంట ఈయన చేసే కార్యక్రమాలన్నీ చూసి. అప్పుడు ఏం చెప్తున్నారు? ఏమని ఆశీర్వదించారంటే, మీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుతుంది, మీ వంశం వృద్ధి చెందుతుందని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారంట. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షోడశోపేతమైన భోజనము పెట్టారు. మంచి విందు భోజనం పెట్టారంట శ్రీ గురుకి, మళ్ళీ వాళ్ళ శిష్యులకి. ఇక్కడ ఇంకో బ్రాహ్మణుడు కూడా వస్తాడు కదా, చనిపోవాలని వచ్చాడు కదా, అతనికి అందరికీ మంచి విందు భోజనం పెట్టారంట. శ్రీ గురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనము అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమైంది. స్వామివారి దయా కరుణ దయ వలన ఏమైందంట? ఇతని రోగం అనేది పోయిందంట. అలా ఆయన ఎవరైతే సాయం దేవుడి బ్రాహ్మణునికి భోజనం పెడతాడు కదా, స్వామి చెప్పినట్టు చేస్తాడు కదా, ఆ భోజనం ఆయనకి ఎలా పనిచేసిందంట? అమృతం లాగా పనిచేసి అతని రోగ బాధ మొత్తము మాయమైపోయిందంట. అతడిప్పుడు పూర్తిగా ఆ బాధ నుంచి బయటపడి స్వామివారిని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆ స్వామివారినే ఏమని తన కులదైవం లాగా, సాక్షాత్తు పరమేశ్వరుడు లాగా స్తుతిస్తూ ఉన్నాడంట. దీనితో 13వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు,
ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మేడం మ్యూట్ లో ఉన్నారు. ఆ గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చింది? చాలా బాగుంది. తెలియని విషయాలు తెలుస్తున్నాయి దీని ద్వారా. చాలా బాగుంది. అవునండి, ఒక్క అధ్యాయంలోనే మనకు శిష్యుల యొక్క పూర్వజన్మలు, గౌతమ మళ్ళీ విధంగా ఆ మళ్ళీ ఇక్కడ సప్త ఋషుల్లో ఒక్కొక్క ఋషి చేసిన ఆ ఏమంటారు, భూమి మీదకి వాళ్ళు ఏమేమి చేశారో అవి కూడా మనకి తెలుస్తున్నాయి. అంటే గౌతమ మహర్షి గంగని ఏ విధంగా తీసుకొచ్చారు, చాలా బాగుంది. సప్త ఋషులు వస్తున్నారు ఇందులో. ఆ చాలా సప్త ప్రతి అధ్యాయంలో ఎవరో ఒకరు టచ్ అవుతున్నారు. వారి భార్యలు ఉమ్. వస్తారు. చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏం చేసినా ఒక లోక కళ్యాణం కోసమే చేస్తున్నారు కదా. ఉమ్. అది అది చాలా బాగా చెప్పారు. ఉమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ అనుమతితో థ్యాంక్ యూ అండి, ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నాదేమీ లేదండి. అంతా ఆ విశ్వం చూపించాను, నేను చేశాను అంతే. విశ్వానికి మీరు ఏం చెప్పినా, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అవన్నీ విశ్వానికి చెందుతాయి, మా గురువు గారికి చెందుతాయి. మ్యామ్ ఓకే, మీ అనుమతితో మరి సెషన్ ఎండ్ చేసుకుందామా? ఓకే మేడం.